ఈ క్లారిటీ లేకుండా నేర్చుకోవడం వల్లనే ఏంటంటే చాలా పీపుల్ ఫెయిల్ అయిపోతున్నారు. ఎవరో రిలేటివ్స్ చెప్పారని, ఫ్రెండ్స్ చెప్పారని, సీనియర్ ఎక్కడో ఒక జాబ్ చేస్తున్నాడు, ఓకే ఆ పర్సన్ కి జాబ్ వచ్చింది అని మనం నేర్చుకోవడం అనేది ఏంటంటే ఇంకో తెలివి తక్కువ పని అయితే ఉండదు. ఎందుకు అంటే ఆ పర్సన్ సిచ్యువేషన్ కి 2 సంవత్సరాల ముందు జాబ్ వచ్చింది, మీకు అదే సిచ్యువేషన్ కాదు కదా. 2 సంవత్సరాల నుంచి ఎంత టెక్నాలజీ మారింది, చాలా టెక్నాలజీ మారింది. మరి అలాంటి టెక్నాలజీ మారిన దాంతో తనని మిమ్మల్ని కంపేర్ చేసుకుంటే ఎట్లా? మిమ్మల్ని ప్రెసెంట్ ఉండే సిచ్యువేషన్ దాంతో మీరు కంపేర్ చేసుకోవాలి, అవునా కదా? సో దట్ ఈస్ ద రీజన్ వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ యూ పీపుల్ హ్యావ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెట్ లో మీకు ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది అయితే ఇక్కడికి వచ్చే లోపల క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ వన్, వాట్ వర్క్స్ యూ కెన్ ఏబుల్ టు డూ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. అసలు ఏమేం వర్క్స్ చేయొచ్చు సార్? అదేంటి సార్, ఇక్కడ ఒక ఆపర్చునిటీ తీసుకుంటే జాబ్ తెచ్చుకుంటే అక్కడ ఏదంటే కంపెనీలో జాబ్ చేస్తాం, వర్క్ చేస్తాం కదా సార్, మరి దాంట్లో వర్క్స్ చేసేది ఏముంది స్పెషల్ గా అంటారా? మీరు ఏదైతే ఆపర్చునిటీ తెచ్చుకుంటారో నార్మల్ గా ఏదైనా ఒక టెక్నాలజీ నేర్చుకుని జాబ్ అదేంటంటే డిపెండెంట్, ఒకవేళ పాయింట్ ఏంటంటే ఆధారపడాలి. సో అలా కాకుండా ఇదే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల మీరేంటంటే ఇండిపెండెంట్లీ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు సెటిల్. డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్లీ ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేకుండా మీరేంటంటే సెటిల్ అయితే అవ్వచ్చు. అది కూడా ఒకవే కాదు, 5 వేస్ ఐ షో యూ. 5 వేస్ అయితే నేనైతే చూపిస్తా. సో ఇఫ్ యు ఆర్ ద వన్ వాంట్ టు మేక్ మనీ, ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒకటే, డబ్బులు ఎర్న్ చేయాలి. ఫైనల్ ఎండ్ గోల్ ఏంటంటే డబ్బులు ఎర్న్ చేయాలి. హౌ యూ కెన్ మేక్ మనీ, 5 వేస్ అయితే నేనైతే చూపిస్తా విత్ ది స్కిల్ ఓన్లీ. అలానే ఏంటంటే 5 వేస్ హౌ యూ కెన్ గెట్ కస్టమర్స్ ఫర్ బిజినెస్. 5 వేస్ అయితే చూపిస్తా బిజినెస్ కి ఏంటంటే కస్టమర్స్ అని తెప్పించుకునే మార్గాలు. ఇప్పుడు ఇవంతా కూడా ఏంటంటే సార్ బానే 5 వేస్ నుంచి డబ్బులు అంటున్నారు, ఓకే అది ఇది, అసలు ఇదంతా మీరు ఎట్లా చెప్పగలుగుతారు, ఎలా క్లెయిమ్ చేయగలుగుతున్నారు అని మీకు క్వశ్చన్ అయితే ఉంటది. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అయితే పొందండి.